భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ముందుగా మన రాష్ట్ర ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ప్రస్తుతం మనతో పాటు నల్గొండ రమేష్ గారు ఉన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఈరోజు కొండా సురేఖ గారి పుట్టినరోజు సందర్భంగా? డివిజన్ వైజ్ గా కేకులు కట్ చేసి పండ్లు మామూలుగా అవన్నీ పంపిణీ చేసినామమ్మా. అందరి పేద ప్రజల కోసం అవన్నీ చేసినాం. అన్నదానాలు కూడా చేసినాం. మీకును కొండా ఫ్యామిలీకి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది? నాకు 40 ఏళ్ళ కొండా మురళీధరరావుతో 40 ఏళ్ళ దోస్తాను. అది పొలిటికల్ గా కానీ వ్యక్తిగతంగా కానీ మాకు మొదటి నుంచి ఆ ఫ్యామిలీతో నాకు అటాచ్మెంట్ ఎక్కువ. అంటే మీకు ఇప్పటి వరకు కొండా ఫ్యామిలీతో మర్చిపోలేని అనుబంధాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? మంచి వాళ్ళ మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. పొలిటికల్ కూడా సఫర్ అయినవి ఉన్నాయి. ఆయన బాగా సఫర్ అయ్యిండు. ఆయనతో పాటుగా కూడా మేము సఫర్ అయినాం పొలిటికల్ గానే. ఓకే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా హవా ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? కొండా మురళి బడుగు బలైన వర్గాల కోసం మొదటి నుంచి కూడా ఇక్కడన్న పెత్తందారి విధానానికి, రాజకీయాల మోనార్కులకు వ్యతిరేకంగా తను కష్టపడి మొదటి నుంచి కూడా సింగిల్గా బడుగు బలైన వర్గాల కోసం రాజకీయాలు చేయాలని చెప్పి ముందుగా నుండి ఇలా వరంగల్నే ఒక ఉన్నతమైన రాజకీయంగా ఉన్నతమైన స్థాయికి ఎదిగిండు. కష్టపడి రాజకీయాల్లో ఉన్నాడు. వీళ్ళందరికీ వ్యతిరేకంగా కూడా ఖచ్చితంగా ప్రజల ప్రక్షాళన ఉండాలని చెప్పి ఎదిగిన లీడరు కొండా మురళీధర్. ఓకే, ఇప్పుడు కొండా సుష్మిత గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు. కొండా సుష్మిత గారి ఇమేజ్ ఎలా ఉండబోతుంది? ఈమె ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటున్నారు? బ్యాక్గ్రౌండ్గా కొండా మురళికి ఎంత ఇమేజ్ ఉన్నదో కొండా మురళి తర్వాత ఉండాల్సింది పులి కడుపున పులిబుడ్డే పుడుతుంది కదా. కాబట్టి ఆమె కూడా ఈయన లక్షణాలు కూడా అన్నీ అబ్బినాయి. ఆమె కూడా ప్రజలకు సేవ చేసేట్లో ముందు బాగా ఉంటుంది. మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఓకే, చివరిగా మీ తరపు నుంచి ఏం చెప్దాం అనుకుంటున్నారు కొండా ఫ్యామిలీకి? మా కొండా ఫ్యామిలీ కష్టపడి రాజకీయాలలో ఒక్కొక్క మెట్టు ఎదిగిన్లు. వాళ్ళు కూడా నిత్యం ఇలా జన్మదిన సందర్భంగా కొండ దంపతులకు కూడా ఆరోగ్యాలు ఉండాలని చెప్పి, ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు రావాలని చెప్పి, పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మరి ఇది ఒక 40 సంవత్సరాల నుంచి కూడా కొండ ఫ్యామిలీతో అయితే వీళ్ళకి రిలేషన్షిప్ ఉందంటూ కూడా ఈరోజు అట్టి పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు కొన్ని అన్నదాన కార్యక్రమాలు చేశారంటూ కూడా నల్గొండ రమేష్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో సంతోష్, ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్.